నేను అడుగుతా ఉన్నా, పేద వర్గాల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, ఆంధ్రుల ఆత్మాభిమానం కోసం పెట్టినటువంటి పార్టీ అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ. దాన్ని కాపాడటమే చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్ప. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పార్టీ సారథ్యం వహించడం వల్ల ఇవాళ మళ్ళా ప్రజల ఆదరణ పొందింది. భవిష్యత్తులో కూడా అన్న నందమూరి తారక రామారావు ఏ ఉద్దేశంతో ఈ పార్టీ పెట్టారో రాబోయే 100 సంవత్సరాలకు కూడా ఈ పార్టీ ప్రజల ఆశీస్సులు పొందుతూ ఉండటమే ఇవాళ ఆమెకి లక్ష్మీపార్వతి గారికి ఇష్టం లేదా అని అడుగుతా ఉన్నా. అసలు ఆనాటి పరిస్థితులు అన్న నందమూరి తారక రామారావు ఆ స్థితికి వెళ్ళటానికి ప్రధాన కారకురాలే లక్ష్మీపార్వతి గారు. ప్రజల నుంచి అన్నగారిని దూరం చేసినటువంటి వ్యక్తి ఆమె లక్ష్మీపార్వతి గారు. ఇవాళ ఇన్ని చేసి చంద్రుడికి ఒక మచ్చలాగా అంత పెద్ద మహానుభావుడికి, తెలుగు ప్రజల ఆరాధ్య దైవమైనటువంటి విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావుకి ఆయన జీవితంలో ఏదన్నా మచ్చ ఉందంటేనే ఆ మచ్చ లక్ష్మీపార్వతి గారు. ఇవాళ ఆమె ఎన్నో మాట్లాడుతూ ఉంది టీవీల్లో. రామారావు గారు మాట్లాడినటువంటి సీడీలు రిలీజ్ చేస్తాను, లేదంటే ఏదో చెప్తాను. ఆయన చంద్రబాబు నాయుడు గారికి తండ్రితో మామగారు అయినా సరే వరుసకి తండ్రితో సమానం. ఒక తండ్రి కొడుకుని మందలిస్తారు, కొడుకు గురించి మాట్లాడతారు. కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీ అనేది మాత్రం తెలుగు ప్రజల కోసం పెట్టిన పార్టీ. అది చంద్రబాబు నాయుడు గారు సరైన నిర్ణయం తీసుకోబట్టే ఇవాళ ఆ పార్టీ ప్రజల ఆశీస్సులు ఈ నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి వచ్చింది. రాబోయే రోజుల్లో కూడా ఆయన నాయకత్వంలోనే ఈ పార్టీ ప్రజల ఆశీస్సులు పొందుద్ది. అంటే నేను అడుగుతా ఉన్నా, తెలుగుదేశం పార్టీని ఏ ఉద్దేశంతో ఆ రోజు నందమూరి తారక రామారావు పెట్టారో మరి ఆ ఉద్దేశాన్ని కాపాడుతూ ప్రజలకి మెరుగైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కాకపోతే హీరోగా ఇంకెవరిని చూపిస్తారు? లేదంటే ప్రజల నుంచి దూరం చేసినటువంటి లక్ష్మీపార్వతి గారిని చూపిస్తారా? నందమూరి తారక రామారావుకి ప్రజలకి ఉన్న సంబంధాన్ని కట్ చేసి కేవలం తను ఇష్టారీతిన ఒక రాజ్యాంగేతర శక్తిగా ఆ రోజు పార్టీలో ప్రభుత్వంలో కూడా వ్యవహరించినటువంటి తీరుని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. అది చాలా తప్పు ఆమె మాట్లాడతాం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే ఇవాళ పార్టీని రక్షించింది కానీ, పార్టీని బతికించింది కానీ, పార్టీని ఇవాళ రాబోయే తరాలకి నందమూరి తారక రామారావు ఆశయాల్ని అందించింది కూడా చంద్రబాబు నాయుడు గారే. కాబట్టి చంద్రబాబు నాయుడు గారే దాంట్లో హీరో పాత్ర కానీ లేదా మరే మంచి పాత్ర కానీ వహిస్తారు తప్పితే మరొకళ్ళు కాదని కూడా నేను తెలియజేస్తాను. అంటే నేను అడుగుతా ఉన్నా, ఆ రోజున తన అధికారం రాజ్యాంగేతర శక్తిగా లక్ష్మీపార్వతి గారు వ్యవహరించిన తీరు వల్ల ఆనాటి పరిస్థితుల్ని కార్యకర్తలు కాపాడుకున్నారు. పార్టీని కార్యకర్తలు కాపాడుకున్న పార్టీని ఆమె మసిపూసి మారేడుకాయ చేయాలనో లేదంటే మరే ఇతరంగా చూపించాలని అనుకోవటం ఆమె మంచిది కాదు. ఎందుకంటే 95లో అధికార మార్పిడి జరిగిన తర్వాత 99లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ప్రజలు సమర్థించారు. సింగిల్గా ఆయనకి మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పార్టీని కాపాడారో చూసి చంద్రబాబు నాయుడు గారు అయితేనే తెలుగుదేశం పార్టీ ఉంటుంది, తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు ఆశయాల్ని కాపాడటానికి ఆయనే సమర్థుడని ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ 99లో ప్రజలు అధికారాన్ని ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు అధికారాన్ని ఇచ్చారు. కాబట్టి ఆమె చేసే ఆరోపణలో పసలేదు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ఆశయాల కోసం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిరంతరం కూడా రామారావు ఏ ఉద్దేశంతో పార్టీ పెట్టారో బడుగు బలహీన వర్గాల కోసం, మహిళల కోసం, దళితుల కోసం, మైనార్టీల కోసం ఆయన ఆశయాల్ని నిరంతరం కూడా కొనసాగిస్తాం. అది అంటే ఆమె పద్ధతి ఎలా ఉందంటే, నిన్న ఒక సందర్భంలో రామారావు జీవితాన్ని భావితరాలకు అందించాలనే ఒక మంచి ఉద్దేశంతో బాలకృష్ణ గారు
సినిమా తీస్తానని ప్రకటించారు. ఇంకా దానికి ఎటువంటి వర్క్ కూడా జరగల. ఆయన నిమ్మకూరులో ఒక సందర్భంలో ఈ మాట అన్నారు. దానికి ఈమెందుకు ఉలికిపాటు పడుతుంది, ఈమె క్యారెక్టర్ గురించి ఆలోచిస్తూ ఉంది. కాబట్టి ఎన్ని అప్రస్తుతం స్టోరీ ఫైనల్ అయ్యి అది బాలకృష్ణ గారు ఏ క్యారెక్టర్ పెట్టాలో ఏ క్యారెక్టర్ పెట్టకూడదో బాలకృష్ణ గారికి బాగా తెలుసు. మాకందరికీ సంతోషం ఏంటంటే నందమూరి తారక రామారావు క్యారెక్టర్ను కూడా బాలకృష్ణ గారు వేస్తారంటాం సరైన వ్యక్తి, సరైన నిర్ణయం, సరైన క్యారెక్టర్లో ఉంటారన్నదే మా అందరి సంతోషం. కాబట్టి మేమేం చెప్తా ఉన్నామంటే క్యారెక్టర్లు అవన్నీ సినిమాలో ఆయన ఏ విధంగా ఉండాలో ఆయన నిర్ణయిస్తారు. అది మా ఈ పరిధి కాదు. ఖచ్చితంగా మంచి సినిమా నందమూరి తారక రామారావు జీవిత విశేషాలు మొత్తం కూడా తీస్తారని మేము భావిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారే తెలుగుదేశం పార్టీని కాపాడి తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు ఆశయాల్ని ఇవాళ కొనసాగిస్తూ ప్రజలకు సేవ చేస్తుంది ఆయన నాయకత్వంలోనే. మీరు కేసు పెట్టాలి అని వస్తే లక్ష్మీభారతి గారి మీద కేసు పెట్టాలి. ఎందుకంటే ఆనాడు ప్రజల నుంచి ఒక మహానుభావుణ్ణి, ఒక యుగ పురుషుణ్ణి ప్రజల నుంచి దూరం చేస్తున్నటువంటి వ్యక్తి లక్ష్మీభారతి గారు. ఆమె మీద కేసు పెట్టాలి. కానీ ఒక మంచి కుటుంబం, ఒక సాంప్రదాయమైన కుటుంబం, ఒక ఉన్నత విలువలతో ఉన్న కుటుంబం కాబట్టి ఆ రోజు నందమూరి కుటుంబం మొత్తం కూడా ఆ విషయాన్ని వదిలేశారు. ఇలాంటి కనుక ఆలోచనలు చేస్తే ఆమె మీదే ఆ రోజున జరిగినటువంటి పరిణామాలు, ప్రజా జీవితంలో ఒక్క మచ్చ కూడా లేనటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావుని ప్రజల నుంచి ఏ మాయ మాటలో ఏ మత్తు మందులో ఇచ్చి దూరం చేసిందో అవన్నీ కూడా వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. అదే గనక ఆమె కనుక కేసుల జోలికి వెళ్తే తప్పనిసరిగా ఆమె మీదే ప్రజల నుంచి నందమూరి తారక రామారావు గారిని దూరం చేసినందుకు ఆమె మీదే కేసు పెడతారు.